మీ పేరు రఘురామ్ గౌడ్, సంగారెడ్డి మండల్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్. నేను ఈ సంగారెడ్డి పట్టణానికి నేనే ఇన్ఛార్జిగా చూసుకుంటున్నాను. 1 నుంచి 38 వార్డులు మా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను ఈరోజు గంజి మైదానికి తీసుకురావడం జరిగింది. మా ప్రియతమ నేత తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తూర్పు జయప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఒక వార్డు నుంచి కనీసం 300 మంది కార్యకర్తలతో ఈరోజు ఇక్కడికి వచ్చినారు. దాదాపుగా 12,000 మందితో ఈరోజు మేము గంజమైదంలో గ్రామ సభ ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగానే ఇప్పటిదాకా మన ప్రియతమ నేత జగ్గారెడ్డి గారు యొక్క అభివృద్ధి గురించి చెప్పడం జరిగింది. నేను గత 10 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు గత 2004 నుంచి 2014 వరకు చేసిన అభివృద్ధి ఉన్నది. వైఎస్ రాజశేఖర రెడ్డి, రోషా గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, మళ్ళీ కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు కూడా సంగారెడ్డి రావడం జరిగింది. ఇక్కడనే మనకు అప్పుడున్న దివంగత నేత ముఖ్యమంత్రి రాజశేఖర గారి మా యొక్క కందికి ఐఐటి ఇవ్వడం జరిగింది. అదే మాదిరిగా సంగారెడ్డి పట్టణంలో కోర్టు కానీ, తర్వాత జిల్లా కలెక్టర్ కార్యాలయం కానీ ఎక్కడ లేనట్టుగా ఇక్కడ నిర్మాణం జగ్గారెడ్డి ఆధ్వర్యం చేయడం జరిగింది. అదే మాదిరిగా 10 సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నందున ఇక్కడ ఎటువంటి పనులు జరగలేవు. ఏ వార్డు చూసినా ఇక్కడ కూడా రోడ్లు కానీ ఏవి కానీ వేయడం జరిగింది. మాకు ముఖ్యంగా మౌలిక సదుపాయాలతో 300 కోట్లు ప్రతిపాదన ఇచ్చిన జగ్గారెడ్డి గారు ఇప్పుడు వీళ్ళను 1 నుంచి 38 వార్డులు గెలిపిస్తే ప్రతి అభ్యర్థికి ప్రతి వార్డుకు 8 కోట్ల రూపాయలు ఇవ్వడానికి హామీ ఇచ్చడం జరిగింది. దాన్ని కూడా ప్రపోజల్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పంపడం జరిగింది. అది కూడా ఈ 2-3 రోజుల్లో మాకు శాంక్షన్ అయ్యి వస్తుందని మాకు సమాచారం అందింది. మా యొక్క అభ్యర్థులను ప్రతి వార్డులో గెలిపిస్తే ప్రతి వార్డు కూడా 8 కోట్ల రూపాయలు మీ వార్డుకి అభివృద్ధి పనులు చేయడం, వాళ్ళతో వార్డు మెంబర్లతో చేయిస్తామని చెప్పి మీ ద్వారా మేము తెలియజేస్తున్నాము. అదే కాకుండా డాక్రా మహిళా భవనాలు కానీ, కమ్యూనిటీ హాల్ కానీ, అండర్ డ్రైనేజ్ సిస్టమ్ కానీ, సీసీ రోడ్లు కానీ, తర్వాత లైటింగ్స్ కానీ, ఐమెక్స్ లైట్స్ కానీ చాలా ఉన్నాయి పనులు సంగారెడ్డి చేయడం. మేడం ఇప్పటి వరకు వాళ్ళు కూడా చూస్తున్నారు, ఆదరిస్తున్నారు. మేము చేసిన అభ్యర్థులు నిలబెట్టిన వాళ్ళు కూడా వాళ్ళందరూ చూస్తున్నారు. మేము ఎవరు ఇప్పుడు ప్రభుత్వం ఏది ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, ఎవరు గెలిపిస్తే మా కాలనీ అభివృద్ధి పరచరు అని వాళ్ళు కూడా ఆలోచించి ఓటేస్తారు. ఎందుకంటే నేను ఇప్పుడు చాలామంది చదువుకున్న వాళ్ళు ఉంటారు, సంగారెడ్డి హెడ్ క్వార్టర్ కాబట్టి ఎంప్లాయీస్ ఉంటారు. తర్వాత వాళ్ళు జగ్గారెడ్డి మాట ఇస్తే మాట నిలబెడుతుంటారు. ఏ చేసినా ఒక హైలైట్గా జగ్గారెడ్డి తన సొంత నిధులతో పనిచేస్తాడు. ఇప్పుడు దసరా పండుగ కానీ, బతుకమ్మ పండుగ కానీ తన సొంత నిధులతోనే ఖర్చు పెట్టి సంగారెడ్డిలో ఎక్కడ లేని విధంగా ఇక్కడ పండుగలు జరుపుకుంటూ వస్తున్నాడు. అదే మాదిరిగా ఈరోజు కూడా మనకి ఈత మాటలు నిలబెట్టుకోవడానికే వీళ్ళందరినీ ఆయన ఇంటికి తిరగలేడు. జగ్గారెడ్డి గారు ఇంటికి వెళ్ళి ఓట్లు అడగాడు. కాకుంటే ఇక్కడ ఆయన చేసిన పనుల గురించి పబ్లిక్ ఆలోచించి ఓటేస్తారని నేను అనుకుంటున్నాను. సో మీ ప్రచారంలో మేజర్గా మీరు ఫైండ్ అవుట్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి? ఏం లేదు సార్, ఇప్పుడు కంప్లీట్గా గత 10 సంవత్సరాల నుంచి చూస్తున్నారు సంగారెడ్డి పట్టణంలో ఎటువంటి అభివృద్ధి చేయలేరు. ప్రభుత్వం మాది లేదు, టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది కాబట్టి ఏదైనా స్థితిపెట్టికి వెళ్ళిపోయింది. మేము కూడా గతంలో రోషయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు ఏం చేసామంటే ప్రపోజ్ చేసాం మెడికల్ కాలేజ్ కావాలని చెప్పి. ఇక్కడ మెడికల్ కాలేజ్ కూడా రాలేదు. మేము దీక్ష చేసాం, మా మీద కేసులు అయినాయి. మేము 2 సంవత్సరాలు కోర్టు నాంపల్లి కోర్టు తిరిగినాము, మేము చేయించినాం. ఎందుకంటే మాకు మెడికల్ కాలేజ్ కావాలి. హెడ్ క్వార్టర్ మెదక్ జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో ఉన్నప్పుడు సంగారెడ్డి హెడ్ క్వార్టర్ ఉండే మాకు హాస్పిటల్ ఇక్కడ మన మెడికల్ కాలేజ్ అయింది కాబట్టి అది జగ్గారెడ్డి కృషి వల్లనే అయింది. ఏ చేసినా ఈ ప్రాంతానికి అభివృద్ధి చేయాలని చెప్పి ఒక దిశానిర్దేశ చేసే వ్యక్తి జగ్గారెడ్డి గారు. ఆ జగ్గారెడ్డి సారథ్యంలో వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి వీళ్ళని గెలిపిస్తారని ప్రజల మీద నమ్మకంతో ఈరోజు మేము ఉన్నాం. ఆ విధంగానే ఇంటికి ప్రచారం చేయడం జరుగుతుంది. మా వాళ్ళే ఎందుకంటే లోకల్లో ఉన్న వాళ్ళే అభ్యర్థులు ఉన్నారు కాబట్టి 1 నుంచి 38 వార్డులు కూడా వీళ్ళు ఖచ్చితంగా గెలుస్తారని చెప్పి ఆశిస్తున్నాను. వాళ్ళు కూడా ప్రజలు వీళ్ళనే చూస్తారు. ఏమంటారంటే ఏ ప్రభుత్వం ఉంది వాళ్ళకి వేయాలని చెప్పి కోరుకుంటారు.